ఏంటి టిఫిన్ తినకుండా ఆలోచిస్తున్నా? మా అందరితో నిన్నెలా కూర్చొనిచ్చామానా? మా పెళ్ళికి పెద్దయ్యవు కదా, అందుకే కొంచెం కనికరించాం. పర్లేదు, తిను. ఎలా తింటుందమ్మా? తిండేలా సహిస్తుంది? మనసులో సూర్య మీద ఇష్టాన్ని పైకి చెప్పకపోయినా లోపల బాధ ఉంటుంది కదా. ఏ ఆడది మాత్రం మరో ఆడదాన్ని తన భర్తకిచ్చి చేయాలనుకుంటుందా చెప్పు? అక్కా, ఇక నువ్వు ఆపుతావా? ఇప్పుడు నేనేమన్నాను చెల్లి? సాటి ఆడదానిగా ఒక ఆడదాని మనసేంటో తెలుసు అన్నాను. అది తప్ప ఎలుక చావుకు పిల్లి మూర్చపోతుందా అన్నట్టు నా మాటలకు నువ్వెందుకు భయపడుతున్నావు? నేనేవి నీ మాటలకి భయపడ్డం లేదు, నీ చేష్టలకి బెదిరిపోవడం లేదక్కా. అవసరం లేని విషయాల గురించి అనవసరపు చర్చ ఎందుకు అంటున్నాను. అదేంటి చెల్లి అలా అంటావు? ఎంతైనా సమంత కూడా మనింటి బిడ్డేగా. మనింటి బిడ్డ కాదు, ఏ ఇంటి బిడ్డైనా మన ఇంట్లో తనకు అన్యాయం జరగకూడదు కదా చెల్లి. ఇక్కడెవ్వరూ ఆవిడకి అన్యాయం చేయడం లేదక్కా. సూర్యకి అన్యాయం జరగకుండా కాపాడుతున్నాం. అసలు ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు రాజీ ఆంటీ? నాకు బాగా అర్థమైందిలేమ్మా, నీకే అర్థం కావట్లేదు. శాము మనస్ఫూర్తిగా మీ పెళ్లికి అంగీకరించకపోయినా సూర్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఆవిడ మనస్ఫూర్తిగా అంగీకరించలేదని నీకు చెప్పిందాక? చెప్పాలా ఏంటి చెల్లి? బాధగా ఉన్న శ్యామ్మోహన్ చూస్తే తెలియడం లేదు తనకి పెళ్లిష్టం లేదని. ఆ మాట శ్యామ్ నోట్ నుంచి చూస్తే నాకు నమ్మకం కలుగుతుంది. ఏం శ్యామ్, అవునా? రాజీ నీ ముఖ కవళికలను బట్టి గమనించింది, అవునా? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెప్తున్నావా? సూర్యని వద్దన్న మాట అబద్ధమా? ఇచ్చిన మాట నిజం కాదా? నిజమే మమ్మా, నిజమే. ఇచ్చిన మాట నిజమే, అబద్ధం కాదు. సూర్య నాకు వద్దు అన్న మాట నిజం. నా మనసులో సూర్య లేడు అన్నది నిజం, అది అబద్ధం కాదు. పెద్ద తంటుంది, ఆవిడ ఊహ మాత్రమే, అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సూర్య గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు అసలు సూర్య అక్కర్లేదనుకుంటున్నప్పుడు సూర్య ఎవరిని చేసుకుంటే నాకేంటి? నేనెందుకు తన గురించి ఆలోచిస్తాను? ఎందుకు బాధపడతాను? అవును, ఎందుకు బాధపడుతుంది ఆయనమ్మా? నేను తనకు వద్దని, అక్కర్లేదని, ఇష్టం లేదని చెప్తూనే ఉందిగా. నన్నే తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం తనకేముంది? మనసులో నేనంటే ప్రేమ లేకపోతేనే కదా ఇలా మాట్లాడగలుగుతుంది. శ్యామ్ చెప్పేవన్నీ నిజాలే నాయనమ్మా, అబద్ధాలు కావు. నువ్వు తన్ను అనుమానించాల్సిన పనే లేదు. నీకు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారమే నడుచుకుంటుంది.
నా పెళ్లి పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఎవరికి ఏ లోటు రాకుండా జాగ్రత్త పడుతుంది. ఇదిగో నేను ఈ సామాన్య మెళ్ళలో తాళి కట్టే వరకు ఆ బాధ్యతంతా తనే భుజాన వేసుకుంటుంది. సక్సెస్ఫుల్గా మా పెళ్లి జరిపించేస్తుంది, దాంట్లో డౌటే లేదు. తను బాధపడుతూ ఉండుండదు నాయనమ్మా. మా పెళ్లిని ఎంత గ్రాండ్గా చేయాలో ఆలోచిస్తూ ఉండుంటుంది. అంతేగా సార్? అంతే 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 అయితే నాకు ఓకే. విన్నారుగా, తనంతేనంట. ఇంకా తినండి. శుభప్రదంగా ఉదయం ప్రారంభమైందిగా. సాంబార్ చాలా బాగుంది, వేసుకోండి. బావా ఎందుకంత తొందర? నిదానంగా పోసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. చెయ్యి కాల్చుకున్నావు. ఉండు, ఆయింట్మెంట్ తెస్తాను. బాగా మంటగా ఉందా? లేదు. వేడి వేడి సాంబార్ పడితే ఎందుకు ఉండదు? ఉంటుంది. ఉండు, టిఫిన్ నేను పెడతాను. నవ్వుతావేంటి? నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది కదా, అందుకే సంతోషపడుతున్నాను. ఇదే శామ్ నిజం. ఇదే నిజం. గ్రాండ్మా, చూసారా సమంత మనల్ని ఎంత మోసం చేసిందో? అది చెప్పినవన్నీ ఉత్తి మాటలే. ఈ ఇంటిని మనల్ని ఏదో చేయడానికే ఇంత పెద్ద డ్రామా ఆడుతుంది. ఇంకా ఏం చెయ్యాలని ఇంత నాటకానికి తెరతీసావు? నాటకమేముందిలే చెల్లి. శామ్ పరిస్థితే నీకొస్తే మీ ఆయనను వదులుతావా? వదలవుగా. అక్క, నువ్వు మాట్లాడుకు. నాకు అసలే కోపం పెరిగిపోతుంది. ఆ తర్వాత ఏం మాట్లాడుతానో నాకే తెలీదు. తెలుసుకోమనేగా నేను ముందు నుంచి చెప్తుంది. నువ్వే వెళ్ళలేదు, నేను చేయను. అబ్బా, మీరు కాసేపు ఉండండి. గ్రాండ్మా, మీరు తెలిసండి. ఇంకా తేల్చేదే ఉంది సామాన్య. తెలిసిపోయిందిగా. తెలిసింది. నువ్వేమిటో, నీ మనసేమిటో, నీ బుద్ధి ఏమిటో తెలిసింది. నువ్వు నీ తల్లి లాంటి దానివేనని.
మాట నువ్వు చెప్పినంత తేలిక కాదని ఇప్పుడు తెలిసిందా? ఇచ్చిన మాట కట్టుబడి ఉండే తత్వం మీది కాదని నీకిప్పుడు తెలిసిందిగా. మీ స్వార్థం కోసం మీరేమైనా చేస్తారని నాకు తెలుసు. ఇప్పుడు మీకేం తెలిసిందని ఇంతలా రియాక్ట్ అవుతున్నారమ్మా? ఇంకా ఏం తెలియాలి? నా మనవడి మీద నీకు లేదన్న ప్రేమని మా అందరి ముందు చూపించావుగా. ఇంకా మేమేం తెలుసుకోవాలి? తెలిసిపోయిందిగా. మీకు తెలిసింది మీరు అనుకున్నది కాదమ్మా. నేను మీ మనవడి మీద చూపించింది ప్రేమ కాదు, రిలేషన్షిప్. ఎస్, సూర్యకి భార్యగా తన చెయ్యి కాలిందని నేను కంగారు పడలేదు, మందు రాయలేదు. తను నాకు రిలేటివ్ కాబట్టి రియాక్ట్ అయ్యాను. కళ్ళ ముందు అయిన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఏ మీరు కారా? ఆ ప్లేస్లో మీ మనవడే కాదు, మీరున్నా నా వాళ్ళు ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఇప్పుడు చెప్తున్నాను, సూర్య అంటే నాకు ఇష్టం లేదు. నా మనసులో తన మీద ప్రేమే లేదు. మీ మనవడు నాకు అక్కర్లేదు. రిలేషన్ పరంగా కూడా రియాక్ట్ అవ్వద్దంటే చెప్పండి, అస్సలు అవ్వను. నేను మాట తప్పను. నేను నీ మాట నమ్మను. సూర్య, అమ్మయ్య, ఈ వేడి చల్లారక ముందే కరెక్ట్ టైంకి వచ్చింది. అగ్నికి వాయువు తోడైనట్టు అత్తయ్యకు దీపిక తోడవుతుంది. శ్యామ్ మనసులో ఉన్నది చెప్పిస్తుంది. దీపు, కూర్చో దీపు. వాట్ హ్యాపెండ్ దీపు? నీకు సామాన్యకు పెళ్లి ఫిక్స్ అయింది కదా? అవునమ్మా, ఇద్దరికి నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చావుగా. ఈ నెల 30వ తారీఖున పెళ్లి. గీ పెళ్లి సమంతకి ఇష్టం లేకుండా చేస్తున్నారా? ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలతో మాకు పనే ఉంది దీపిక. అంటే నాకిట్లా కంప్లైంట్ వచ్చింది కరెక్ట్ అన్నమాట. కంప్లైంటా? ఎవరు చేశారు? ఏమని చేశారు? నేను మాట్లాడుతుంది మీతో కాదు. మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు దీపిక? ఏమనిచ్చారు? మీరు సమంతని హింసించి బలవంత పెట్టి సామాన్యతో సూర్యకు పెళ్లి చేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. పెళ్లి పనులు కూడా సమంతనే చేయాలంట కదా. ఎవరు దీపి ఇవన్నీ నీకు చెప్పింది? గిది నిజమా కాదా? ఎవరో పిచ్చి పట్టి తిరుగుతున్న వాళ్ళు నీకు చెప్పుంటారమ్మా. అయినా నా కొడుకు పెళ్లి చేయడానికి మేమెందుకు అమ్మని హింసిస్తాం? సూర్యకి సమంత భార్య కాదా? నా కొడుక్కి ఆ అమ్మాయి ఎలా భార్య అవుతుంది? నా కొడుకు శామ్కి తాళి కట్టలేదు. వాళ్ళకసలు పెళ్లే కాలేదు. అదేంటి చెల్లి అలా అంటావు? జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైనట్టే అని స్వామీజీ గారు చెప్పారు కదా. అమ్మ దీపిక, ఇద్దరికి పెళ్ళైపోయినట్టే.
లేదు. అమ్మ దీపిక, శామ్తో నా కొడుకు పెళ్లి జరగలేదు. ఇదే నిజం. నువ్వేమంటావు? మీ అమ్మ చెప్తుంది నిజమా, లేదా బలవంత పెళ్ళే జరుగుతుందా? నీకసలు ఎవరంటే ఇష్టం? దీపిక, నువ్వు అసలేం తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్తావా? సమంతకు అంగీకారం లేకుండా సూర్యకు సామాన్యతో పెళ్లి జరుగుతుందా లేదా అన్నది నాకు కావాలి. నీ ప్రశ్నకి సరైన ఆన్సర్ శ్యామ్ చెప్తేనే బాగుంటుందేమో కదా. నీ కంప్లైంట్ వచ్చింది తనకు సపోర్ట్గానే కదా, కాబట్టి తను మాట్లాడితేనే బాగుంటుంది. చెప్పు సమంత. మీకు కంప్లైంట్ ఎవరిచ్చారో నాకు తెలీదు, కానీ అది నిజం కాదు. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. ఇక్కడ నన్నెవరూ హింసించడం లేదు, బలవంతం పెట్టడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవడంలో కూడా నాకే అభ్యంతరమూ లేదు. నా అంగీకారంతోనే వాళ్ళకి పెళ్లి జరిపిస్తున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. నమ్మచ్చా? అందరికీ నమ్మకం కలగడం కోసం ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. మా కోసం కాకపోయినా మేమేం నిన్ను ఇబ్బంది పెట్టట్లేదని సిఐ గారికి నమ్మకం కలిగేలా ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నోట్ రాసివ్వాలి. ఇందులో బలవంతమేమీ లేదు. నీ మనసులో ఉన్నదే చెయ్యి. నాయనమ్మ, సూర్య, నేనేం శ్యాముని కష్టపెట్టడం లేదు. సిఐ గారి కోసం చేస్తున్నాను. ఎవిడెన్స్ ఉంటే హార్ట్ఫుల్గా తను మనల్ని నమ్ముతుంది కదా. లేకపోతే మనమేదో శ్యాముని బెదిరించి చెప్పించినట్టుంటుంది. అసలే వజ్రపాటి కుటుంబం మీద కంప్లైంట్ వెళ్ళింది. మన నిజాయితీని మనము నిరూపించుకోవాలి కదా. నేను నోట్ రాస్తాను మేడం. అమ్మా శ్యామ్, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? తెలుసు తాతయ్య. వద్దమ్మా, నా మాట విను. బాగా ఆలోచించుకో సమంత. ఇది పూర్తిగా నీకు సంబంధించిన విషయం. ఇందులో ఎవరి బలవంతం లేదు. సూర్య నాకిష్టం లేనప్పుడు బలవంతం ఎలా అవుతుందమ్మమ్మా? మురళీశ్వరీవే వేదాల శ్రీవే శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే. ఏం రాసావో చదువు సమంత, మేమంతా వింటాం. సమంత విలియమ్స్ అని నేను ఎవరి బలవంతం మీద కాకుండా నా ఇష్టంతోనే ఈ నోట్ రాస్తున్నాను. వజ్రపాటి సూర్యకి భార్యగా నేనుండాలనుకోవడం లేదు. మనస్ఫూర్తిగా తనని వదులుకుంటున్నాను.